సో మీరు ఆ రెఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ క్లిక్ చేశాక ఇలా వస్తుంది. సో ఇలా వచ్చాక మీరు ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇవ్వండి. మీరు ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇవ్వండి. నేను నా మెయిల్ ఐడి ఇస్తున్నాను. సో మెయిల్ ఐడి ఇచ్చాక డిస్క్రిప్షన్లో రెఫరల్ కోడ్ కూడా ఇస్తాను. ఆ రెఫరల్ కోడ్ కూడా మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి, ఓకేనా. ఆ రెఫరల్ కోడ్ కాపీ చేసి పేస్ట్ చేశాక ఇక్కడ సైన్అప్ అని ఉంది కదా, సైన్అప్ మీద క్లిక్ చేయండి. సైన్అప్ మీద క్లిక్ చేశాక మీరు ఏ మెయిల్ అయితే ఇచ్చారో ఆ మెయిల్కి కోడ్ వెళ్తుంది. ఆ కోడ్ మెయిల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. కోడ్ పెట్టారు కదా, ఇప్పుడు మీరు ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలన్నమాట. నేను నా పాస్వర్డ్ సెట్ చేసుకుంటున్నా, మీరు ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి. సో పాస్వర్డ్ సెట్ చేసుకున్నాక ఇప్పుడు సైన్అప్ అని ఉంది కదా, సైన్అప్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమని ఉంది, టు స్టార్ట్ యూజింగ్ బింగ్ సర్వీసెస్ కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టెప్స్. అంటే ఇక్కడ మీరు చూడండి, అప్లోడ్ ఏ వ్యాలిడ్ ఐడి డాక్యుమెంట్, అప్లోడ్ ఏ సెల్ఫీ, ఓకేనా. వెరిఫై నౌ కొట్టండి. వెరిఫై నౌ కొట్టాక ఇక్కడ చూడండి, వెరిఫై నౌ అని కొట్టండి మళ్ళీ. ఒక్క నిమిషం. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, సో ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చాక ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ కొట్టి కంటిన్యూ అని కొట్టండి. సో కంటిన్యూ అని కొట్టాక అంటే మీది ఇక్కడ మీరు బ్యాకప్కి అనమాట. మీరు ఒకవేళ అది మర్చిపోయినా బ్యాకప్ కోసం ఒక మెయిల్ ఐడి ఇవ్వండి. సో ఇక్కడ చూసారా, మళ్ళీ ఇలా వచ్చాక ఇది కొట్టి క్రియేట్ మై అకౌంట్ కొట్టండి. మీ మెయిల్కి మళ్ళీ కోడ్ వెళ్తుంది అనమాట, అంటే మీరు ఇచ్చింది వ్యాలిడా కాదా అనేది, ఓకేనా. సో ఆ కోడ్ కాపీ చేసి పేస్ట్ చేసేయండి. కాపీ చేసి పేస్ట్ చేశాక ఇక్కడ చూడండి, మనం ఇక్కడ వెరిఫై చేసుకోవాలి ఐడి. ఇక్కడ మీరు డ్రైవింగ్ లైసెన్స్, పాస్వర్డ్, ఐడి కార్డ్ ఏదో అడిగారు. ఇప్పుడు నేనైతే ఐడి కార్డ్ అని కొట్టండి. అడిగారు ఇప్పుడు నేనైతే ఐడి కార్డ్ అని కొట్టండి. ఫ్రంట్ సైడ్ ఫోటో ఇచ్చాక ఇక్కడ డాక్యుమెంట్ ఈజ్ రీడబుల్ అని ఉంది కదా, అంటే డాక్యుమెంట్ ఈజ్ రీడబుల్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. బెస్ట్ ఏంటంటే మీరు ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు ఇచ్చుకోండి, ఓకేనా. ఆధార్ కార్డు ఆర్ పాన్ కార్డు ఇచ్చుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీ ఇక్కడ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్కి కరెక్ట్గా మీ ఫేస్ ఫిక్స్ అయ్యేలాగా సెల్ఫీ ఫోటో తీసుకోండి. ఇక్కడ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్కి కరెక్ట్గా మీ ఫేస్ ఫిక్స్ అయ్యేలాగా సెల్ఫీ ఫోటో తీసుకొని అప్లోడ్ చేయండి, ఓకేనా. చూసారా, అయిపోయాయి రెండు. ఫ్రెండ్స్ ఇప్పుడు సైన్అప్ అయిపోయింది కదా, సైన్అప్ అయిపోయాక మీకు ఇలా వస్తుంది. ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేశాను కాబట్టి నాకు $61 చూపిస్తుంది. బట్ మీరు ఇన్వెస్ట్ చేయకపోతే మీకు అక్కడ 0 చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ట్రేడింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీకు మీ వాలెట్లో మనీ ఉండాలి. సో మీరు ఏం చేయాలి, ఇక్కడ అసెట్స్ అని ఉంది కదా కింద, చూసారా ఇక్కడ అసెట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేశాక ఇలా వస్తుంది. సో ఇలా వచ్చాక మీరు ఇక్కడ USDT అని ఉంటుంది, ఓకేనా. ఇదిగోండి ఇక్కడ USDT అని, ఇక్కడ డిపాజిట్ అని ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ నేను ఆల్రెడీ డిపాజిట్ చేశాను కాబట్టి USDT అని ఉంది, నార్మల్గా ఏం ఉండదు. సో మీరు ఇక్కడ డిపాజిట్ అని ఉంది కదా, డిపాజిట్ మీద కొట్టాలి. డిపాజిట్ మీద కొట్టాక ఇదిగోండి ఈ USDT అని ఉంది కదా, ఈ USDT మీద క్లిక్ చేసి మీరు బై చేసుకోవాలన్నమాట. మీరు USDT బై చేసుకోవాలి. దీంట్లో USDT P2P ట్రేడింగ్ అని ఉంటుంది. బట్ ఇప్పుడు మీరు సపోజ్ మీకు USDT కావాలి, మీరు నా దగ్గర నుంచి బై చేస్తున్నారు అనుకోండి, మీ వాలెట్ అడ్రస్ ఇవ్వాలి. మీ వాలెట్ అడ్రస్ నేను BEP20 ఇథీరియం ERC20 అని అడుగుతాను, అది మీ ఇష్టం. ఇప్పుడు మీరు BEP20 అడ్రస్ ఇచ్చారంటే నేను కూడా BEP20 అడ్రస్ నుంచే పంపించాలి, మీకు అర్థమవుతుందా. ఇప్పుడు సపోజ్ నేనేమన్నా సపోజ్ మీరు నా దగ్గర బై చేయాలనుకుంటున్నారు, నేను అడిగినప్పుడు మీరు BEP20 ఇవ్వండి బెస్ట్. BEP20 మీద క్లిక్ చేశాక ఇక్కడ కాపీ అని ఉంది కదా, ఈ అడ్రస్ కాపీ చేసి మీరు నాకు పెడితే నేను ఈ అడ్రస్కి పంపించేస్తా. అప్పుడు మీకు ఎక్కడికి ఈ అడ్రస్ పంపించేస్తే ఇక్కడ కాయిన్స్ వస్తాయి అన్నమాట, అర్థమవుతుందా. ఇదిగోండి ఇక్కడ కాయిన్స్ వస్తాయి, ఇక్కడ కాయిన్స్ వస్తాయి, ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట కాయిన్స్, ఓకేనా. ఇక్కడ USDT వచ్చాక ఇక్కడ USDT వస్తాయి, మీకు అర్థమవుతుందా. మీరు USDT బై చేసినప్పుడు మీరు మీ వాలెట్ అడ్రస్ని పంపిండి అంటే ఎలా చేయాలో అర్థమైంది కదా. ఈ డిపాజిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ USDT మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ BEP20 మీద క్లిక్ చేసి
ఈ అడ్రస్ కాపీ చేసి నాకు పెట్టాలి మీరు. అప్పుడు నేను మీకు పంపిస్తే వాలెట్కి వస్తాయి. ఆ తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తాయి, చూపించాను కదా, ఇక్కడ కనిపిస్తాయి. తర్వాత మీరు ఎలా బై చేయాలి, అవన్నీ ఎలా చేయాలి అనేది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. మీరు లేదు నేనే యూఎస్డిటీ బై చేసుకుంటాను, మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదని మీరు అనుకుంటే మీరు ఎలా బై చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇక్కడ డిపాజిట్ అని ఉంది కదా, ఈ డిపాజిట్ మీద క్లిక్ చేయాలి. డిపాజిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్విక్ బై అని ఉంది కదా, క్విక్ బై మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు అమౌంట్, ఇప్పుడు సపోజ్ అమౌంట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు 900 ఉంది అనుకోండి, 900కి ఇక్కడ 1 USDT చూడండి ఎంత పడింది, 94.1 రూపీస్ పడింది. అదే నేను గ్రూప్లో నార్మల్గా 91.5 అంటే ఆ డేని బట్టి 91 మ్యాక్స్ 91 రూపీస్లోనే ఉంటుంది. బట్ ఇక్కడ దీన్నే పర్సన్ టు పర్సన్ ట్రేడింగ్ అంటారు ఎక్స్చేంజెస్లో. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కువకి సెల్ చేస్తారనమాట. చూసారు కదా, 900 రూపీస్ బై చేస్తే ఒక USDT 94.1 రూపీస్ పడింది. మీరు గ్రూప్లో ఒకవేళ నేను అవైలబుల్గా ఉన్నప్పుడు మెసేజ్ చేస్తాను, మ్యాక్స్ 91 రూపీస్కే ఉంటుంది, ఓకేనా. దాన్ని బట్టి సరే మీకు ఒకవేళ నాకు అవసరం లేదు నేను ఇక్కడే బై చేసుకుంటానంటే బై నో క్లిక్ చేయండి. బై నో క్లిక్ చేశాక ఇక్కడ మీరు చూసుకోండి, యూపీఐయా లేకపోతే ఫోన్పేయా ఏదో ఒకటి పే కొట్టేసి పే చేసేయండి. ఇదిగో వీడు కింగ్ అని ఉన్నాడు కదా, వీడు మీకు పంపిస్తాడు అనమాట. ఇక్కడ చూసారా, మీరు చూస్తే కంప్లీషన్ రేట్ 100%, అంటే అందరికి ఎంతమంది అయితే ఆర్డర్ ప్లేస్ చేస్తారో అంతమందికి వీడు పంపించాడని. యావరేజ్ రిలీజ్ టైం అంటే మీరు పే చేసిన 1.5 minute అంతా వాడు మీకు పంపించేస్తాడంట. పేమెంట్ టైం ఇక్కడ చూడండి, పేమెంట్ మెథడ్ ఫోన్పే. పేమెంట్ టైం లిమిట్ వాడు మ్యాక్సిమం 15 minutes లోపే మీకు పంపించాలి. దాని మీనింగ్ ఏంటంటే 15 minutes లోపే పంపించాలి. మీకు ఒకవేళ వీడు నచ్చలేదు, ఇక్కడ పైన చేంజ్ టు అనదర్ సెల్లర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. చేంజ్ టు అనదర్ సెల్లర్ కొడితే వీడియోస్ ఇలా ఇంకొకరు మారుతూ ఉంటారనమాట. అలాగా మీరు క్లిక్ చేసుకుంటూ ఉండాలి, ఓకేనా. అర్థమవుతుందా? మీరు ఇలా అయినా బై చేసుకోవచ్చు, లేకపోతే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే నేను గ్రూప్లో మెసేజ్ చేస్తాను USDT ఉన్నప్పుడు. మీరు నా దగ్గర నుంచి USDT బై చేసుకొని మీరు కాయిన్స్ కొనుక్కోవచ్చు. గైస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ కాయిన్ బై చేయాలన్నా USDTతోనే బై చేయాలి. అందుకని USDTకి వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. వాల్యూమ్ అంటే ఏంటంటే లాస్ట్ 24 hours ఎంత ట్రాన్స్ఫర్ అయింది అని. USDT 90 రూపీస్ ఉన్న అంత ఎక్కువ వాల్యూమ్, ఎక్కువ $1 బిలియన్ వాల్యూమ్ ఎందుకు ఉంటుందంటే, ఏ కాయిన్ బిట్ కాయిన్ అయినా ఏ క్రిప్టో అయినా బై చేయాలంటే USDT అని USDC అని వీటితో బై చేయాలి. ఇప్పుడు వాళ్ళు బై చేసుకోవాలంటే ఇవే కదా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉండాలి, కాబట్టి వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని చెప్పి వాటి వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, తర్వాత స్టెప్ ఏంటంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ అని ఉంది కదా, ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయాలి. ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేశాక మీకు చూడండి ఇక్కడ ఇలా వస్తుంది. సో ఇలా వచ్చాక నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ చేయండి. మీకు ఇప్పటి వరకు ఇప్పుడు మీ బై చేసింది ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఓవర్ వ్యూ అని ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే మీ ఫండ్స్లో ఉంటాయి. ఫ్రమ్ అని ఉంది కదా, అది ఫండ్ అకౌంట్ నుంచి అలానే ఉంచండి. 2 అని ఉంది కదా, ఇక్కడ 2 దగ్గర మీరు ఏం చేస్తారంటే స్పాట్ అకౌంట్ అని ఫస్ట్ ఉందా, స్పాట్ అకౌంట్ మీద కొట్టండి. స్పాట్ అకౌంట్ మీద కొట్టాక మీ వాలెట్లో ఉండేది కరెన్సీ USDT కదా, అది అలానే ఉంచండి. ఇప్పుడు అమౌంట్ మీరు ఎంత స్పాట్ అకౌంట్ పంపించుకోవాలనుకుంటున్నారో అది ఇక్కడ నొక్కాలి. అది ఎంత పంపించుకుంటారు అనేది ఇప్పుడు నేను తర్వాత చెప్పిన దాన్ని బట్టి మీరు ఇప్పుడు ఫిక్స్ అవ్వండి. ఇప్పుడు నేను నా దగ్గర సపోజ్ ఇది రఫ్గా ఉంచుకున్నాను. ఇప్పుడు ట్రాన్స్ఫర్ కొట్టాను అనుకోండి, నా స్పాట్ అకౌంట్కి వెళ్ళిపోతాయి. స్పాట్ అకౌంట్ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు ఇలా వచ్చిందా, ఇక్కడ స్పాట్ అని ఉంది కదా, కింద స్పాట్ మీద క్లిక్ చేయండి. స్పాట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ ఉందా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉందా, ఇక్కడ ఉంది కదా ఐస్ అని, అక్కడ క్లిక్ చేయాలి. మీరు అక్కడ క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ చేసుకోండి, మీకు కావాల్సింది సెర్చ్ చేసుకోండి. ఇప్పుడు సపోజు మీరు సొలానా బై చేయాలనుకుంటున్నారు, మీరు సొలానా బై చేయాలి, సొలానా అని కొట్టండి. సొలానా USDT చూసుకోవాలి, మీరు USDTది కొట్టాలి, ఎందుకంటే మీరు USDTతో బై చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఇది USDT. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఇది బయింగ్కి. ఇప్పుడు సొలానా ఫిక్స్ అయింది. ఇక్కడ లిమిట్ అని ఉందా, ఈ లిమిట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ లిమిట్ దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ సపోజ్ మార్కెట్ ఉంది, ఫస్ట్ మార్కెట్ ఉందనుకోండి. మార్కెట్ అంటే ఏంటంటే మీ స్పాట్ అకౌంట్ ఇందా పంపించుకున్నాం కదా, అక్కడ ఇదిగోండి ఇక్కడ చూపిస్తుంది అవైలబుల్ అని చూపిస్తుంది, చూసారా, జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ అవైలబుల్ అని చూడండి, ఇక్కడ అవైలబుల్ అని ఉందా. సో అది మీ స్పాట్ అకౌంట్లో ఎంత USDT ఉందనేది చూపిస్తుంది.
మీరు ఇక్కడ ఇప్పుడు సపోజ్ నేను ఒక 12 కొట్టాను అనుకోండి, చూడు ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని వచ్చింది. అంటే ఇక్కడ మీరు దీన్ని బట్టి బై చేసేసుకోవచ్చు. బై అంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ $183.92కి మీకు వెంటనే బై అయిపోద్ది. మీరు బై చేసుకోవాలనుకుంటే వెంటనే బై అయిపోద్ది అనమాట సొలానా. అదే మీరు లిమిట్ సెట్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ నేను లిమిట్ అని కొట్టాను, మళ్ళీ దాని మీద కొట్టి లిమిట్ అని కొట్టాను. ఇక్కడ మీరు ప్రైస్ ఫిక్స్ చేసుకోవచ్చు. నాకు ఎంత వద్దు. ఇప్పుడు మీరు సపోజ్ నైట్ అంతా మేలుకొని కూర్చొని చూస్తూ ఉండలేరు కదా, అంటే తగ్గుతుందా పెరుగుతుందా అని. అప్పుడు మీరు లిమిట్ ఫిక్స్ చేసుకోవచ్చు. మీరు లిమిట్ సపోజ్ ఇక్కడ చూడండి, 183.92 ఉంది కదా, నేను $180 పెట్టాను అనుకోండి. $180 పెట్టి మీరు ఇక్కడ యూఎస్డిటీ కొట్టాలి. ఇప్పుడు సపోజ్ $12 కొట్టాం అనుకోండి, ఇంత సొలానా ఉండి ఇక్కడ బై సొలానా అని కొడితే అక్కడ ఫిక్స్ అవుతుంది. బై సొలానా అని కొడితే అది ఫిక్స్ అయ్యి $180కి సొలానా పడినప్పుడు మీరు పెట్టిన $12తో ఆటోమేటిక్గా అది బై అయిపోద్ది అనమాట. మీరు మేలుకొని ఉండాల్సిన అవసరం ఉండదు. అది ఏ టైంలో తగ్గినా మీరు ఎప్పుడూ చూస్తూ ఉండలేరు కదా, అది ఏ టైంలో తగ్గితే ఆ టైంలో అది బై అయిపోద్ది. సేమ్ సెల్లింగ్ కూడా అంతే. లిమిట్ అప్పుడు మీరు సపోజ్ $185 పెట్టి $185 ఉన్నప్పుడు సొలానా మీరు ఎంత $12 పెట్టారనుకోండి, ఎంతకి వెళ్తుంది. సొలానా $185 ఉన్నప్పుడు మీరు మీ దగ్గర ఎంత సొలానా అయితే ఉందో అంత సొలానా ఇక్కడ టైప్ చేయాలి. ఇప్పుడు సపోజ్ నా దగ్గర 0.1 సొలానా ఉంది, అది మీరు సెల్ చేసేసుకోవచ్చు. ఆ టైంకి అది సెల్ అయిపోద్ది అనమాట ఆటోమేటిక్గా. అర్థమవుతుందా? ఇప్పుడు సపోజ్ నేను చూపిస్తాను చూడండి, నా దగ్గర యూఎస్డిటీ తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఐసే కొడతాను. ఐస్ ఉంది, నేను ఐస్ కాయిన్ పెట్టాను. ఇప్పుడు మార్కెట్ ప్రైజు చూడండి. ఇప్పుడు ఐస్ కాయిన్ బెస్ట్ కాయిన్. ఐస్ కాయిన్ అనేది చాలా మంచి కాయిన్. ఆన్లైన్ ప్లస్ లాంచ్ అయితే ఐస్ కాయిన్ అనేది చాలా రేటు పెరిగిపోద్ది అనమాట. ఆన్లైన్ ప్లస్ లాంచ్ అయ్యాక ఐస్ కాయిన్ అనేది చాలా రేటు పెరిగిపోద్ది. సో మీరు కొంచెం ఇప్పుడే బై చేసుకోవడం బెటర్. ఇదే చాలా తక్కువ ప్రైస్. ఇప్పుడు మీరు సపోజ్ గ్రాఫ్ చూడాలి, దీనికి ఇప్పుడు ఐస్ కాయిన్ కొట్టారు, ఐస్ కాయిన్ గ్రాఫ్ చూడాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఉందా, ఈ సింబల్ ఉందా, కనిపిస్తుందా, దాన్ని క్లిక్ చేయాలి. అర్థమవుతుందా? దాన్ని క్లిక్ చేస్తే ఈ గ్రాఫ్ చూపిస్తుంది. ఇలా గ్రాఫ్ వస్తుంది. చూసారా? ఐస్ కాయిన్ ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుందా, ఇక్కడ అది మొన్న హైయెస్ట్ చాలా అంటే ఎక్కువ ప్రైజ్కి రీచ్ అయ్యి ఇప్పుడు చూడండి తగ్గుంది. ఇదే బెస్ట్ టైం అనమాట ఐస్ బై చేయడానికి. చాలామంది పడిపోతుంది ఇంకో కొనకూడదు అనుకుంటారు, బట్ మీకు ఆ కాయిన్ పొటెన్షియల్ తెలిస్తే పడినప్పుడే బై చేస్తారు. చాలామంది పడినప్పుడే బై చేస్తారు. ఓకేనా? అర్థమవుతుందా? ఇప్పుడు ఇలా వచ్చిందా, మీకు ఎలా బై చేసుకోవాలి ఇదన్నీ అర్థమైంది కదా. ఇది ఇలా బై చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా లిమిట్ పెట్టాను. ఇప్పుడు 0. చూడండి, నేను ఇంకా 90 పెట్టా. ఇప్పుడు నా దగ్గర ఎంత ఉంది అవైలబుల్, 0.004 ఉంది. అది చాలా తక్కువ అనమాట, దీంతో బై చేయలేము. సో మీకు ఇది అర్థమవుతుంది కదా. నేను చెప్పాను కదా, ఇక్కడ బై అని కొట్టినప్పుడు అక్కడ ఆర్డర్ ప్లేస్ అయిపోద్ది అనమాట. అది ఆటోమేటిక్గా బై చేసేసుకుంటుంది ఆ లిమిట్ సెట్ చేసినప్పుడు. లేదు నాకు అవసరం లేదు, మార్కెట్ ఇప్పుడే తక్కువ ప్రైస్ ఉంది అనుకుంటే మీరు డైరెక్ట్ మార్కెట్లోకి వెళ్ళే బై చేసేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇది ఓకేనా? ఇది అండి ఎలా బై చేసుకోవాలి. స్పాట్లో బై చేసుకోవడం బెస్ట్. ఇది వీడియో అండి. ఐస్ కాయిన్ గురించి చూడండి ఒకసారి. మీరు కూడా మీకు మంచిగా అనిపిస్తే ఐస్ కాయిన్ బై చేసుకోండి. తక్కువ ప్రైస్లో బై చేసుకోవడానికి బెస్ట్ కాయిన్ అయితే ఇదే అనమాట. నన్ను అడిగితే బెస్ట్ కాయిన్ తక్కువ బై చేసుకోవడానికి ఇదే. మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి. జస్ట్ నేను ఎలా బై చేయాలి, సెల్ చేయాలి అనేది చెప్పాను అంతే. సెల్లింగ్ కూడా ఇందాక చెప్పాను కదా, అర్థమవుతుంది కదా. మీరు ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ యూఎస్డిటీయే కొట్టాలి. ఇప్పుడు సపోజ్ బిట్ కాయిన్ అని కొట్టారనుకోండి, బిట్ కాయిన్ మీ దగ్గర యూఎస్డిటీ ఉంటే యూఎస్డిటీదే సెలెక్ట్ చేసుకోవాలి. అది చూసుకోండి ఒకసారి పాయింట్. ఓకేనా? అర్థమవుతుంది. ఇలా బై చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న ఫండ్స్ని స్పాట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు చూసారంటే మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి లైక్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.